తమ్ముడు ఏదైనా పొరపాటు చేస్తే లీగల్ యాక్షన్ తీసుకోండి అన్నా. అంతేగాని మీరు తీసుకొచ్చారు మేమేమంటున్నాం అంటే ఒకసారి ఆయన బతికుండా లేదా మంచుకున్నాడా లేదా ఒకసారి చూపించండి దూరం ఉండి. అన్నా పిచ్చి కుక్కలా తిరుగుతున్నారు అస్తే పిచ్చి కుక్కలా తిరుగుతుంది అన్నయ్య. తమ్ముడు కాదన్న బయటోడు కాదు కదా. అవునన్నా అవునన్నా. మరి చూపించడానికి ఏమైంది అన్నా? ఈ విషయంలో మాత్రం చాలా బాధ అనిపించింది అన్న నాకు. అట్లా చేయొద్దు ఎవరిని కూడా. ఎందుకంటే ఒకవేళ తమ్ముడు తప్పు చేస్తే మీరు లీగల్ గా నోటీస్ ఇవ్వండి, పార్టీ 1 నోటీస్ ఇవ్వండి, అరెస్ట్ చేయండి, అరెస్ట్ చూపించండి, మేము కోర్టు ద్వారా మేము బెయిల్ తీసుకుంటాం. అంతేగాని మీరు వచ్చింది తెలియదు, మీరు తీసుకెళ్ళింది ఎవరు తీసుకెళ్లారో తెలియదు, పోలీసు వాళ్ళ కాదంటే సమాధానం లేదు. మళ్ళీ ఆ కారుకి ఏంటి హెచ్ఎంఎన్ ఉంది, మహారాష్ట్ర బండి. మహారాష్ట్ర బండేనా? తమ్ముడిని తీసుకెళ్ళింది మహారాష్ట్ర బండి. మహారాష్ట్ర వాళ్ళు తీసుకెళ్లారా, రాజమండ్రి వాళ్ళు తీసుకెళ్లారా, ఆంధ్ర వాళ్ళు? మహారాష్ట్ర వాళ్ళు ప్రవీణ్ పగడాల విషయంలో కూడా బుల్లెట్ బండిని వాడేది మహారాష్ట్ర బండే. అట్లా మరి తప్పుడు గైడెన్స్ ఇస్తే అట్లానే చెప్పండి. ఇప్పుడు మేము ఒక పొలిటికల్ ఉన్నవాళ్ళం, నేను ఒక స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నా ఒక పార్టీలో, కనీసం సమాచారం లేదు. రాత్రి నుంచి నా జీవితంలో 23 సంవత్సరాలు ఇప్పటి వరకు నేను ఇంట్లో పిచ్చి కుక్కలాగా తిరగలేదన్న. అసలు నాకే ఏడబడితే ఆడ కూర్చుంటున్నా నీరసంగా ఉండి బాధ అనిపిస్తాను. ఒక్కసారి నా తమ్ముడు చూడాలి, అదొకటి నా బాధ. దయచేసి ఫైల్ చేసి కోర్టుకి సబ్మిట్ చేయండి అన్న. కోర్టుకి సబ్మిట్ చేస్తే లీగల్ ప్రొసీడ్ అవుతుంది కదా. అసలు ఎక్కడున్నారో సమాచారం కూడా తెలియదు కదా. అక్కడ చెప్పట్లేదన్నా. ఒక్కసారి అన్న మీరు ఎక్కడెక్కడ పోలీసు వాళ్ళతో మాట్లాడారు, ఎక్కడ పోలీసు వాళ్ళతో మాట్లాడారు, దయచేసి సిసిఎస్ పోలీసులు కానీ మీతో మాట్లాడినటువంటి పోలీసుల నెంబర్ ఏమైనా ఉందా అన్న ప్లీజ్? అన్నయ్య మేము స్టేషన్కి వెళ్తున్నాం, లేదు అన్న. ఉప్పల్ పోలీస్ స్టేషన్ లేడు అన్న, సిసిఎస్ లేడు అన్న. ఎక్కడికి తీసుకెళ్లారంటే మాకు తెలియదు, మీకు ఎవరు చెప్పారు మేము తీసుకొచ్చామని? ఆ సమాధానాలే వస్తాను. చాలా ఒక కడుపు కోత చూడు, ఒక సొంత తోడబుట్టిన అన్న బాధ చూడండి. ఆయన జీవితంలో ఎప్పుడు లేని విధంగా, ఎప్పుడు పడని విధంగా తన తమ్ముడి కోసం. 2 లక్షల మంది నా ప్రజాబలం, 49 మండలాలు, 670 గ్రామాలు నా చేతిలో ఉన్నాయి. నేను ఒక నాయకుడు లాగా 2 లక్షల మందికి పనిచేసే నేను ఇవాళ ఒక పిచ్చోడు లాగా ఆ చెట్ల కింద పుట్ల కింద కూర్చొని నా తమ్ముడు ఎప్పుడొస్తారో దూరం చూద్దామని ఆశతో ఉన్నా. అన్న ఏం కాదు అన్న, ఏం కాదు అజయ్ బాబు అన్నకి ఏం కాదు. మీ ప్రేమ గొప్పదన్న. నువ్వు మాట్లాడుతుంటే మాకే కన్నీళ్ళు వస్తున్నాయి. చాలా బాధ అనిపిస్తుంది, చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. నేను ఎవరిదాకా అమెరికా నుంచి కూడా రాజన్న మాట్లాడండు, రాజబోడన్న మాట్లాడండు, చాలా విషయాలు కూడా చెప్పి నేను అడగడం జరిగింది. అజయ్ బాబు విషయంలో ఏందన్న అని చెప్తే అన్న కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. నువ్వు బాధపడుతుంటే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. నాకు కూడా మాట్లాడాలన్నా కూడా నాకు నోట్ల నుంచి మాటలు రావట్లేదు. ఎందుకంటే మీరు నైట్ నుంచి కూడా నాలాంటి కాల్స్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నారు, ఎంతో బాధను దిగమింగుతూ కూడా మాట్లాడుతున్నారు. దయచేసి అజయ్ బాబు గారు ఎక్కడున్నా కూడా సురక్షితంగా ఉండాలి. దయచేసి లైవ్ చూసేటువంటి పోలీస్ అధికారులు, ప్రభుత్వాలు, మేధావులు చాలామంది దయచేసి అజయ్ బాబు గారి అన్న బాధను వినండి. ఆయన ఎలాంటి తప్పు చేసినా కూడా చట్టపరంగా చర్యలు తీసుకోండి తప్ప ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని పరిస్థితిలో పోలీసు యంత్రాంగం ఉంటే ఇంతకన్నా ఇంకా ఏముండే. దయచేసి పోలీసులే కావు, అడ్వకేట్స్ ప్రతి ఒక్కరు కూడా స్పందించండి. దయచేసి క్రైస్తవ సమాజమా ఇప్పటికైనా మేల్కొల్ండి. మీరు రోడ్ల మీదకి రాండి, ఇప్పటికైనా నిరసన తెలపండి. మీరు మీకోసం మాట్లాడేటువంటి ఒక అజయ్ బాబును అరెస్ట్ చేసేళ్ళు, మీకోసం మాట్లాడేటువంటి ఒక ప్రవీణ్ పగడాల గారిని భూమి మీద లేకుండా చేసిళ్ళు. ఇలా చాలామందిని అదే తరహాలు చేస్తున్నారు. ఇంకెవరు మాట్లాడతారు? దయచేసి లైవ్ చూసే వాళ్ళు 100 మంది షేర్ చేసుకోండి ప్లీజ్. నేను అదే చెప్తున్నాను. మీరు ప్రశ్నించకపోతే అజయ్ బాబు లాంటి వ్యక్తి కూడా ఎక్కడున్నాడో సమాచారం తెలియదు, ఎక్కడ ఏమైపోయింది. ఆ కుటుంబం చూడు కన్నీరు పెట్టుకుంటుంది. ఆయన ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన ఎక్కడ కూడా ఎంత అవమానమో ఎంత బాధాకరమో నైట్ నుంచి మొదలుకుంటే జరిగిపోయిన పంచాలు ఇప్పటి వరకు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు ఆ కుటుంబం. దయచేసి క్రైస్తవ సమాజమా ఇప్పటికైనా భయపడితే ఎవరేం చేయలేరు. మీరు భయపడితే అందరు పాస్టర్లు అందరూ కూడా వెనక్కిపోతారు, చాలా వరకు అందరు వెనక్కిపోతారు. ఆ కుటుంబం చూడ బాధ. ఆయన ఫైనల్గా ఇప్పుడు ఏందన్న ఎక్కడున్నారు, ఏ పోలీసులు ఉన్నారన్న మీరు? అన్నా ఇది ఏం పోలీస్ స్టేషన్? తుకారాం గేట్ దగ్గర పోలీస్ స్టేషన్ లో ఉన్నాను. ఏమంటున్నారు వాళ్ళ సమాచారం? తుకారాం పోలీసు వాళ్ళు ఏం సమాచారం చెప్తున్నారు మీతో? ఏం లేదన్నా, మనకేం సమాధానం లేదు, మేము తీసుకురాలేదు అంటున్నారు.
ఉప్పల్ పిఎస్కి ఉన్నదని ఎవరు చెప్పలేను. ఉప్పల్ పిఎస్ సిఐ తో మాట్లాడుతున్నా. ఉప్పల్ పిఎస్ లో తీసుకెళ్లారు, ఉప్పల్ సిఐ గారే తీసుకెళ్లారని చెప్పి ఖమ్మం అర్బన్ పోలీసులు చెప్పారన్న మాకు. అన్న మీరు లైన్లో ఉన్నానా? నేను ఉప్పల్ సిఐ తో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తానన్నా. ప్లీజ్ మీరు నా కోసం ఒక్క సెకండ్, ఒక 1 minute టైంలో ఉన్నాను. లైవ్లో మాట్లాడుతున్నాను. సిఐ గారు కాల్ చేస్తున్నాను. ఓకే ఓకే అన్న. ఈ ప్రసాద్ ఉప్పల్ సిఐ గారు ఫోన్ లిఫ్ట్ చేస్తారు. నేను సిపి గారు కాల్ చేస్తున్నాను. సుధీర్ బాబు సార్ సిపి, రాచకొండ సిపి గారు కూడా కాల్ చేస్తున్నారు లైవ్లోనే. సిపి రాచకొండ. చాలా బాధాకరం, చాలా అంటే చాలా బాధాకరం. చూడండి, రాచకొండ సిపి సుధీర్ బాబు ఐపీఎస్ గారికి కూడా కాల్ చేస్తున్నాను. సిపి గారు కూడా ఫోన్ లిఫ్ట్ లేదన్నా. సిఏ గారు ఫోన్ లిఫ్ట్ లేదు, సిపి గారు ఫోన్ లిఫ్ట్ లేదు. చూడండి ఎంత ఘోరంగా ఉందో పాప. కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందో, ఏ విధంగా ఇబ్బంది పడుతుందో. చాలా బాధాకరం, చాలా అంటే చాలా బాధాకరం. మళ్ళొకసారి కూడా సిపి గారికి కాల్ చేస్తాను. సిఏ గారికి సిపి గారికి మళ్ళొకసారి కాల్ చేస్తాను. చూడండి ఫోన్ కట్ చేస్తున్నారు వీళ్ళు. మళ్ళీ కాల్ చేద్దాం, సమాధానం చెప్పాలి.